अरे यार पुराणम नागराजु నిన్న మొన్న తూ किधर गया रे హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్ గా వచ్చిన మరికొన్ని ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలానే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ స్టారింగ్ రామ్ అండ్ శ్రీలీల. దీని గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. ఊర్వశి రౌటేలా గారు ఈ మూల మనకి ఐటమ్ సాంగ్లో కనబడబోతున్నారు. షూటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారని. సో ఎస్డే వచ్చేసి రామ్ అండ్ ఊర్వశి రౌటేలా కలుసున్న ఒక పిక్ అయితే రివీల్ చేశారు. ఫ్రెండ్స్, మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పిక్ అయితే. సో ఈ ఐటమ్ సాంగ్కి సంబంధించిన షూటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. నెంబర్ 2, హృతిక్ రోషన్ గారి న్యూ ఫిలిం. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ అయితే రాబోతుంది. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ఫైటర్. సో మేకర్స్ వచ్చేసి ఈ నుంచి ఒక అప్డేట్ అయితే రివీల్ చేస్తారు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు అనేది 2024 ఇయర్ జనవరి 25కి ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి దీపికా పదుకోనే అండ్ ఆల్సో ఒక ఇంపార్టెంట్ రోల్లో వచ్చేసి అనిల్ కపూర్ గారు కూడా కనబడబోతున్నారు. నెంబర్ 3, రాకింగ్ స్టార్ యష్ గారి అప్కమింగ్ మూవీస్ కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారని అర్థమవుతుంది. యష్-19 వచ్చేసి ఒక కన్నడ డైరెక్టర్తో తీయబోతున్నారంట. ఇదే న్యూస్. యష్-20 వచ్చేసి శంకర్ గారితో అయితే ఉండబోతుంది. ఇందులో వచ్చేసి యష్ అండ్ మనకి సూర్య గారు అయితే కనబడబోతున్నారు. ఇది ఒక నోవెల్ స్టోరీ ఆధారంగా అయితే రాబోతుంది. మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే టుడే క్రియేట్ అయిన బజ్ ఏంటంటే యష్ గారు వచ్చేసి ఫ్యూచర్లో 2 బాలీవుడ్ మూవీస్లో అయితే మనకు కనబడబోతున్నారు. ఆ మూవీస్ ఏంటంటే రీసెంట్గా మనకి బ్రహ్మాస్త్ర వచ్చింది కదా, ఆయన్ ముఖర్జీ. సో ఇతనైతే ఆఫర్ అయితే ఇచ్చారంట బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయమని చెప్పేసి. ఇంకో మూవీ డైరెక్టర్ వచ్చేసి రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. ఇతను వచ్చేసి కర్ణ అనే ఒక మూవీ అయితే తీస్తున్నారు. సో ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయమని చెప్పేసి యష్ గారికి అయితే ఆఫర్ అయితే వచ్చిందంట. ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇది బజ్ మాత్రమే. ఫ్యూచర్లో వచ్చేసి అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అవుతుంది. నెంబర్ 4, 18 పేజెస్. దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను. డిసెంబర్ 23కి ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారని. సో మేకర్స్ వచ్చేసి న్యూ పోస్టర్తో రిలీజ్ డేట్ మెన్షన్ చేస్తున్న పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ అయితే. నెంబర్ 5, ప్రైమ్ వార్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ జాక్రన్. ఇది సీజన్ 3. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ సిరీస్గా అయితే ఉండబోతుంది. సో దీనికి సంబంధించిన ఆల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం అండ్ కన్నడ వర్షన్స్ ట్రైలర్స్ని అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి, ప్రైమ్ వీడియోలు అయితే ఉన్నాయి. ఈ సీజన్ 3లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 21 ఆన్ ప్రైమ్ వీడియో. ఫ్రెండ్స్, ఈ సిరీస్కి సీజన్ 4 కూడా ఉంది. నెంబర్ 6, హీరో సుధీర్ బాబు గారి న్యూ ఫిలిం గురించి. ఇది సుధీర్ బాబు 18th ఫిలిం. ఇది ఒక పీరియడిక్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ అయితే రాబోతుంది. 1989లో కుప్పంలో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ స్టోరీ అయితే రాబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా. నెంబర్ 7, విజయ్ దేవరకొండ అండ్ సమంత లీడర్లో వస్తున్న ఫీల్ గుడ్ లవ్ డ్రామా ఫిల్మ్ ఖుషి. ఫ్రెండ్స్, ఈ మూవీ న్యూ షెడ్యూల్లో వచ్చేసి ఫిల్మ్ మేకర్స్ వచ్చేసి నవంబర్ 15th నుంచి అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 8, హరిహర వీరమల్లు. ఫ్రెండ్స్, ఈ మూవీ షూటింగ్ వచ్చేసి అదే న్యూ షెడ్యూల్ వచ్చేసి టుడే రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు అయితే జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్లో వచ్చేసి 10 to 15 days అయితే జరగబోతుంది. నెక్స్ట్ నెంబర్ 9, పఠాన్ మూవీ నుంచి ఈ మూవీ నుంచి టీజర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నవంబర్ 2కి షారుఖ్ ఖాన్ బర్త్డే స్పెషల్గా టీజర్ అయితే మేకర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. బట్ ఈ టీజర్ అనేది సపరేట్గా వర్షన్స్లో వస్తుందా, లేకుంటే ఒకే వీడియోలో టైటిల్స్ పెట్టేసి ఒక డైలాగ్ లేకుండా కూడా రిలీజ్ చేస్తారా అనేది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. ఇంకా నెంబర్ 10, 2 days బ్యాక్ వచ్చేసి బుక్ మై షో స్ట్రీమ్స్ వారు 10 మూవీస్ని మన ఇండియన్ లాంగ్వేజ్లో ఉన్నాయని చెప్పేసి లిస్ట్ అయితే రివీల్ చేశారు. అందులో వచ్చేసి 8 మూవీస్ ఎప్పటి నుంచో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతున్నాయి. కొత్తగా వచ్చేసి 2 మూవీస్ని అయితే యాడ్ చేశారు. అందులో ఫస్ట్ మూవీ వచ్చేసి 2019లో వచ్చిన మూవీ నైట్ డ్రైవ్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.6 out of 10 అయితే ఇవ్వనుంది. సో మీరు చూడాలంటే బుక్ మై షోలో అయితే ఉంది, చూడండి. తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 2 వచ్చేసి ద సన్ లిట్ నైట్. ఇది కూడా 2019లో వచ్చా కామెడీ రొమాన్స్ ఫిల్మ్. ఈ మూవీకి IMDb రేటింగ్ 6 out of 10 అయితే ఇవ్వనుంది. సో ఈ మూవీ కూడా ప్రీమియర్ అయితే అవుతుంది తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, ఇది రెంట్ మోడల్స్. మీరు చూడాలంటే తెలుసు కదా, మన ఇండియన్ సైట్స్లో అయితే ఉన్నాయి. నెంబర్ 11, ఓల్డ్ బాయ్. ఇది 2003లో వచ్చిన కొరియన్ 18+ కేటగిరీ ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ నౌ కొరియా అండ్ హిందీ వర్షన్స్ వచ్చేసి ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతున్నాయి. తెలుగు, తమిళ్ కూడా త్వరలో అయితే యాడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ మూవీని మీరు ఇంకా చూడకపోతే నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. తెలుగు, తమిళ్ వచ్చేసి మీకు కావాలంటే మన ఇండియన్ సైట్స్లో అయితే ఉంది ఒరిజినల్ డబ్. ఈ మూవీకి IMDb రేటింగ్ 8.4 out of 10 అయితే ఇవ్వబడింది. ఫ్రెండ్స్, నెంబర్ 12లో వచ్చేసి 4 డిజాస్టర్ మూవీస్ని అయితే రికమెండ్ చేయబోతున్నారు. ఈ బెస్ట్ మూవీస్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ మూవీస్ని చూడకపోతే చూడండి. మనకి ఇండియన్ సైట్స్లో అయితే ఉన్నాయి, తెలుగు డబ్బింగ్లు అయితే ఉన్నాయి. మీకు తెలుగు డబ్బింగ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి క్లారిటీగా తెలిసే ఉంటుంది. నేను మీకు సైట్స్ పేర్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సో ఒకసారి అయితే ఆ డిజాస్టర్ మూవీస్ అయితే చూద్దాం. నెంబర్ 1, 2009లో వచ్చిన కొరియన్ ఫిలిం టెడల్ వేవ్. ఈ మూవీ తెలుగు టైటిల్ వచ్చేసి జల ప్రళయం.
నెంబర్ 2 2016లో వచ్చిన హాలీవుడ్ ఫిలిం డీప్ వాటర్ హారిజాన్. నెంబర్ 3 2000లో వచ్చిన మూవీ ది పర్ఫెక్ట్ స్టార్మ్. నెంబర్ 4 2009లో వచ్చిన మూవీ 2012. ఈ లిస్ట్లో ఇదే హైయెస్ట్ మూవీ. ఫ్రెండ్స్ ఈ మూవీస్ని కానీ మీరు ఇంకా చూడకపోయింటే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న మూవీ తునివు. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి అఫీషియల్గా అయితే డిజిటల్ రైట్స్ గురించి అయితే రివీల్ చేశారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియా వారైతే బ్యాక్ చేసేసుకున్నారు. నెంబర్ 14 గీతా ఆర్ట్స్ బ్యానర్ వారిని చూస్తున్న కిరణ్ అబ్బవరం 7th ఫిలిం. ఈ మూవీ టైటిల్ వచ్చేసి వినరో భాగ్యము విష్ణు కథ. ఫ్రెండ్స్ రిలీజ్ డేట్ అనేది టుమారో 5-2 PM అయితే రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 14 పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1. మీకు నేను ఈ మంత్ లిస్ట్లో చెప్పాను, అలానే ఎస్టర్డే అదే 2 days బ్యాక్ ఫ్రైడే లిస్ట్ పెట్టాను కదా, అందులో కూడా చెప్పాను అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్ ఫస్ట్ వీక్కి మనకి ప్రీమియర్ అవుతుందని. సో ఇది అక్టోబర్ లాస్ట్ వీక్ కదా, మనకి ఇప్పుడైతే ప్రైమ్ వారు రెంట్ మోడల్లో ప్రీమియర్ చేస్తున్నారు. సో మీరు రెంట్ మోడల్లో చూడాలంటే చూసేసండి, మనకి హిందీ తప్ప కొరవ లాంగ్వేజ్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ మీరు రెంట్ మోడల్లో చూడాలనుకోవట్లేదు అనుకుంటే మన ఇండియన్ సైట్స్ అయితే ఉన్నాయి కదా, సో సైట్స్లో అయితే దొరుకుతుంది. అండ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకైతే నవంబర్ 4th వచ్చేసి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి వచ్చేసి ప్రీమియర్ చేస్తారు, రెంట్ తీసేసి ఫ్రీగా అయితే పెట్టేస్తారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్ 16 పోయే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఈ వీడియోలో వచ్చేసి గివ్ అవే విన్నర్స్ని అయితే రివీల్ చేస్తున్నాను. సో విన్నర్స్ ఎవరో చూసుకుని నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ చేయండి, లాగిన్స్ అయితే సెండ్ చేస్తాను. నెంబర్ 16 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి అక్టోబర్ 29 ఈవినింగ్ 6 PMకి JRC కన్వెన్షన్స్ హైదరాబాద్ అయితే ఉండబోతుంది. ఈవినింగ్ 6 PMకి లైవ్. సో చీఫ్ గెస్ట్గా వచ్చేసి న్యాచురల్ స్టార్ నాని గారు అయితే రాబోతున్నారు. నెంబర్ 17 మారుతి అండ్ ప్రభాస్ గారి మూవీ గురించి ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూట్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి నవంబర్ మంత్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 18 ఓరి దేవుడా OTT గురించి. ఇది తమిళ ఫిలిం ఓ మై కడవలేకి అఫీషియల్ రీమేక్, మనకు తెలిసిందే. సో మూవీ అయితే చాలా బాగుంది, బట్ జనాలే థియేటర్స్కి అయితే వెళ్ళట్లేదు. సో ఇది పక్కన పెట్టేస్తే మనకి OTT రైట్స్ వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నాయి కదా, మీకు నేను మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. 4 or 5 weeks అంతే, దీనికన్నా ఎక్కువ అయితే టైం అయితే తీసుకోరు ఆ ప్లాట్ఫామ్ వారు. సో మీకు నేను ఎక్స్పెక్టెడ్ ప్రీమియర్ డేట్ అయితే చెప్తాను. మోస్ట్లీ అదే డేట్కి ప్రీమియర్ అవుతుంది, నవంబర్ 18th. ఈ డేట్ వచ్చేసి మీరు కన్ఫర్మ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నవంబర్ 18th ఆన్ ఆహా వీడియో. నెంబర్ 19 2022 ఇయర్లో వచ్చిన రష్యన్ ఫిలిం ఐకాన్. ఫ్రెండ్స్ ఇదొక వార్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ నౌ VR OTT అండ్ ప్రైమ్ వీడియో ఛానల్ అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది, హిందీ తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. ఫ్రెండ్స్ ఈ మూవీకి IMDb రేటింగ్ 5.3 out of 10 అయితే ఇవ్వబడింది. నెక్స్ట్ నెంబర్ 20లో కార్తిక్ ఆర్యన్ గారి న్యూ ఫిలింను వచ్చేసి డైరెక్ట్ OTTకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మనకి Disney+ హాట్స్టార్ వారు కమ్మింగ్ సూన్ అయితే పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ఫ్రెడ్డీ. సో ఫ్రెండ్స్ నవంబర్ మంత్లో డిజిటల్ ప్రీమియర్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 21 శివకార్తికేయన్ అండ్ మరియా లీడర్లో వచ్చిన బెస్ట్ కామెడీ ఫిలిం ప్రిన్స్. ఫ్రెండ్స్ ఈ మూవీ OTT గురించి చెప్పాలంటే మనకి నవంబర్ మంత్లో అయితే ప్రీమియర్ అయితే అవుతుంది, ఇది పక్కా. బట్ ఎప్పుడు అవుతుంది అనేది నా దగ్గర ఒక చిన్న సోర్స్ అయితే ఉంది. సో దాన్ని బట్టి మీకు చెప్తాను. మనకి నవంబర్ 3rd week or 4th week మనకి డెఫినెట్గా Disney+ హాట్స్టార్ వారు ఫ్రైడేస్కే ప్రీమియర్ చేస్తారు కాబట్టి సో డేట్స్ చెప్పాలంటే నవంబర్ 18th or నవంబర్ 25th ఈ 2 daysలో ఒక డేట్కి మనకి Disney+ హాట్స్టార్లో ప్రీమియర్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 23 యశోద వచ్చేసి ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. 6 million వ్యూస్తో ట్రెండింగ్ 1లో అయితే ట్రైలర్ అయితే ఉంది, చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది ట్రైలర్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఈ మూవీని వరల్డ్ వైడ్గా నవంబర్ 11th అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో న్యూ కాన్సెప్ట్తో మన ముందుకైతే రాబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 24 తలపతి 67th ఫిలిం గురించి మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, డిసెంబర్ మంత్ నుంచి షూటింగ్ బిగిన్ చేయబోతున్నారని. సో ఇక్కడ వచ్చేసి 2 days బ్యాక్ లోకేష్ కనకరాజ్ గారు ఫోన్లో మాట్లాడిన వాయిస్ ఓవర్ని వచ్చేసి సోషల్ మీడియాలో అయితే రివీల్ చేశారు. ఇప్పుడైతే అది ట్రెండింగ్లో అయితే ఉంది, ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి డిసెంబర్ మంత్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి, షూటింగ్ అయితే బిగిన్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 25 డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ హనుమాన్ స్టారింగ్ తేజ సజ్జా. ఇది ఒక సూపర్ హీరో ఫిల్మ్ అయితే రాబోతుంది. సో ఈ మూవీ టీజర్ వచ్చేసి లాస్ట్ మంత్ నుంచి అయితే వస్తూనే ఉంది. చెప్పాలంటే ఎస్డే వచ్చేసి డైరెక్టర్ గారు వచ్చేసి ఒక పోస్ట్ అయితే వేశారు, వెయిటింగ్ టీజర్ అని చెప్పేసి. సో ఆ పోస్ట్ మీరు చూసినట్టయితే రెండరింగ్ అని అయితే ఉంది, లోడ్ అవుతూ ఉంది, మనకి 25% అని చూపిస్తూ ఉంది. సో వాళ్ళు వచ్చేసి టీజర్ అయితే రెడీ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. సో అదైతే మనకి రివీల్ చేస్తారు. సో టీజర్ అయితే వాళ్ళకి రెడీ అయిపోయి ఉంది. సో కరెక్ట్ డేట్ చూసుకొని మనకైతే రిలీజ్ చేస్తారు. డేట్ రాగానే మీకు నేను అప్డేట్ చేస్తాను.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.